ఇంటర్వ్యూలో స్థానిక ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు 54 మందికి ఉద్యోగాలు లభించాయి. బుధవారం ఆ విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే, ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్లు అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ వివరాలు తెలియజేశారు. ఐటీ రంగంలో ఏర్పడిన మాంద్య పరిస్థితుల్లో బహుళ జాతి ఐటీ కంపెనీలు ఉద్యోగాలను తగ్గించుకుంటున్నాయి. దాదాపు 65% రిక్రూట్మెంట్ చేయడం లేదని డాక్టర్ రామ్చంద్ గుర్తు చేశారు. దీని ఫలితంగా ఐటీ ఉద్యోగాలకు అభ్యర్థులకు పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లోనూ తమ విద్యార్థులు 54 మంది టీసీఎస్ కంపెనీలో బీపీఓ ఐటీ ఉద్యోగాలను సాధించడం విశేషమని చెప్పారు. ఐటీ రంగంలో నెలకొన్న పరిస్థితులను ముందే అంచనా వేసి పోటీని ఎదుర్కొనేలా గత 6 నెలలుగా తగిన శిక్షణ ఇవ్వడం వల్లనే తమ విద్యార్థులు ఉద్యోగాలను సాధించగలిగారని తెలిపారు. కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి ఫైనల్ ఇయర్లో ఉద్యోగం లభించాలని తమ కాలేజీ యాజమాన్యం ఆశయానికి తగినట్టుగా తొలి ఏడాది నుంచి ఫైనల్ ఇయర్కు విద్యార్థులకు అకాడమిక్ విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. దీంతో పాటు వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో శిక్షణకు అవకాశం కల్పించడం, పలు సర్టిఫికెట్ కోర్సులు చేసేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఫలితంగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగం అనే లక్ష్యాన్ని అందుకుంటున్నారని చెబుతూ తమ ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 22-23 అకాడమిక్ ఇయర్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ, బీసీఏ, బీకామ్ స్టూడెంట్స్ 54 మంది ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. టీసీఎస్లో ఉన్న 2 విభాగాల్లో టీసీఎస్ ఐటీ అలానే టీసీఎస్ బీపీఎస్ ఈ రెండింటికి కలిపి మా ఫైనల్ ఇయర్ విద్యార్థులు 54 మంది సెలెక్ట్ అవటం. ఇది కొన్ని ఇంటర్వ్యూస్ ఏమో వర్చువల్ విధానంలో, కొన్ని ఇంటర్వ్యూస్ ఏమో హైదరాబాద్లో జరిగినాయి. మొత్తం 54 మంది సెలెక్ట్ అవటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరల్డ్ రెసిషన్ రన్ అవుతున్న ఈ టైంలో ప్రతి ఎంఎన్సీ కూడా రిక్రూట్మెంట్స్ని బాగా తగ్గించుకున్న పరిస్థితుల్లో ఒక ప్రముఖ ఎంఎన్సీ టీసీఎస్కి 54 మంది సెలెక్ట్ అవటం అనేది చాలా ఆనందంగా విషయంగా చెప్పుకోవచ్చు. గత 6-7 నెలల నుంచి ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, దాదాపు ప్రతి ఎంఎన్సీ కూడా 60% కట్ చేసింది, రిక్రూట్మెంట్స్ కట్ చేసిన విధానము దృష్టిలో పెట్టుకుని. దానికి తగ్గట్టు కాంపిటీషన్ ఎక్కువైంది. ఇదివరకు ఉన్న జాబ్స్ నెంబర్ తగ్గించారు ఈ సంవత్సరం తీసుకోవడంలో. ఆ టైంలో కూడా మరి ట్రైనింగ్ ప్రాపర్గా ఇస్తే కానీ ఆ స్టూడెంట్స్ ఆ కాంపిటీషన్లో నిలబడి జాబ్ తెచ్చుకోలేరనే ఉద్దేశంతో ప్రజెంట్ ఫైనల్ ఇయర్ని గత 6 నెలలుగా ఆ విధంగా ట్రైన్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నాం. ఎందుకంటే 54 మంది సెలెక్ట్ అవ్వటం ఈ పరిస్థితుల్లో చాలా ఎక్కువ నెంబర్ సెలెక్ట్ అయినట్టుగా భావిస్తూ ఉన్నాం. సో కాలేజీలో మొదటి నుంచి కూడా మా చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఒక ఉద్యోగం రావాలనే ఒక మంచి ఉద్దేశం. దానికి తగ్గట్టు ఇక్కడ ఒక మంచి ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం మేము. స్టూడెంట్ కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం నుంచి ఫైనల్ ఇయర్ పూర్తయ్యే లోపు స్టూడెంట్ ఏ విధంగా ఎదిగితే, ఏ ఆస్పెక్ట్స్లో స్టూడెంట్స్ ట్రైన్ చేస్తే ఇప్పుడున్న కార్పొరేట్ సెక్టర్ లెవెల్లో ప్రొఫెషనల్గా తయారై పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ ఫేస్ చేయగలుగుతారని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇచ్చే ట్రైనింగ్, అలానే యూనివర్సిటీ అకాడమిక్ కరికులంని చాలా సీరియస్గా రన్ చేసే ప్రోగ్రామ్, అలానే దాని మించి ఎడిషనల్గా కొన్ని సర్టిఫికేషన్ చేయించడం ద్వారా, కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రాక్టీసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా, నిరంతరం వాళ్ళని మానిటర్ చేయడం ద్వారా స్కిల్స్ డెవలప్ చేస్తా ప్రతి స్టూడెంట్లో కూడా ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఎక్వైర్ చేసే విధంగా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఇలాంటి విజయాలు మేము సాధించగలుగుతున్నాము. ముందు కూడా ఇదే ప్రయత్నం కంటిన్యూ అవుతా ఇక్కడ చేరుతున్న ప్రతి విద్యార్థికి ఒక ఉద్యోగ భరోసా ఇవ్వాలనే ఏదైతే లక్ష్యంతో మేము దాదాపు చేరుకుంటామో అది కంటిన్యూ చేస్తామని తెలియజేయడానికి చాలా సంతోషం. కొత్తపేటలోని రావి సాంబయ్య